తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక భారాన్ని మోస్తుందా? వ్యయాలను తగ్గించుకునే పనిలో పడిందా? భవిష్యత్తులో రైతులకు ఇచ్చే బోనస్ ను క్యాన్సిల్ చేయబోతుందా? సన్నవడ్ల సాగుకు రైతులు మొగ్గు చూపేలా ప్రభుత్వం ఏం చేయబోతుంది? ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలేంటి? హ్యావ్ ఎ లుక్. వరి ధాన్యం సేద్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2025-26లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సుమారు 2.40 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించాం. అనుకూల వాతావరణం, సాగునీటి లభ్యత పెరగడంతో భారీ దిగుబడి వచ్చింది. దీనికి తోడు సన్న రకానికి బోనస్ ఇవ్వడంతో రైతులు పెద్ద సంఖ్యలో వరి సాగు వైపు మొగ్గు చూపారు. ఇక వానాకాలం సీజన్లో తెలంగాణ 70.82 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రికార్డు నమోదు చేసింది. ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధికమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సుమారు 14 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల కంటే ఎక్కువ కనీస మద్దతు ధర లభించింది. తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్లు, ఫైన్ రైస్ సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ప్రకటించింది. ఓవైపు కేంద్రం చెల్లించే ఎంఎస్పీ ధరతో పాటు సన్న బియ్యానికి బోనస్ చెల్లించింది ప్రభుత్వం. ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించింది. ఇందులో సన్న రకం వడ్లు 39 లక్షల టన్నులు కాగా దొడ్డు వడ్ల ధాన్యం 33 లక్షల టన్నులు. రైతులకు ఎంఎస్పీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కింద 2 పంటలకు సన్న రకం వడ్లకు ఏటా దాదాపు 3,800 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు రైతు భరోసా కింద 2 పంటలకు 18,000 కోట్లు చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ బోనస్ ప్రభుత్వానికి భారంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటూ సర్కారు కొత్త ఆలోచన చేస్తుంది. సాధ్యమైనంత మేరకు బోనస్ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందనే వాదన వినిపిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యామ్నాయ పంట సాగు విధానంపై దృష్టి సారించారు. ఆ దిశగా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతూనే పలు రంగాల్లో వ్యయాన్ని తగ్గించుకునే పనిలో పడిందని వాదన వినిపిస్తోంది. మొత్తానికి ప్రభుత్వ ప్రత్యామ్నాయ పంటల విధానం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.